సర్కారీ డాక్టరు కొలువు ఎక్కడ చేస్తాడు? ఆయనకు కేటాయించిన ఆసుపత్రిలో డ్యూటీ చేస్తాడు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఒక గవర్నమెంట్ డాక్టర్ విదేశాల్లో విధులు వెలగబెడుతున్నాడు. అంతేనా, ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశాల్లో సెటిల్ అయిన డాక్టర్ మాత్రం నెలకు టెన్షన్గా సర్కారీ జీతం అకౌంట్లో వేసుకుంటున్నాడు. ప్రభుత్వానికి కళ్ళు గప్పి తిరుగుతున్న ప్రభుత్వ వైద్యుడిపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఇది ఆదిలాబాద్ జిల్లా కౌటాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. హైదరాబాద్ టోలీ చౌకీకి చెందిన డాక్టర్ హిదాయతుల్లా ఖాన్కు 2011లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ప్రభుత్వం ఇక్కడ పోస్టింగ్ ఇచ్చింది. కౌటాల మారుమూల ప్రాంతం కావడంతో అతి తక్కువ సమయంలోనే విధుల్లో ఉన్నా లేకున్నా పట్టించుకునేవాడే లేడని గ్రహించాడు హిదాయతుల్లా ఖాన్. అంతే, ఆరోగ్య కేంద్రంలోని తోటి ఉద్యోగులతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడు. తాను విధులు నిర్వహించుకున్నా ప్రతి నెల తనకు జీతం వచ్చేలా ఏర్పాట్లు చేసుకుని అక్కడి నుండి మకాం మార్చేశాడు. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చన్న ఆశతో ఏకంగా విదేశాలకు చెక్కేశాడు. కానీ హిదాయతుల్లా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. దీంతో ప్రతి నెల జీతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన ఖాతాలో జమ అవుతోంది. డాక్టర్ హిదాయతుల్లా ఖాన్ పిహెచ్సికి వచ్చిన కొన్ని రోజులు మాత్రమే కనిపించాడని, ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడో తమకు తెలియదని సిబ్బంది చెప్తున్నారు. ఎస్హెచ్ఓ సార్, ఎస్ఎన్ ఖాన్ సార్, డిడిఓ ప్రేమ్ సార్, మా మెడికల్ ఆఫీసర్ పల్లవి మేడము, మేము గత 3 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. మేము వచ్చినప్పుడు ఎస్ఎన్ హిదాయతుల్లా ఖాన్ సార్ ఉండే. తర్వాత సార్ ఎటు వెళ్ళారో మాకు అంటే క్లియర్గా తెలియదండి. అహ్మదుల్లా సార్ ఇక్కడ డాక్టర్గా పనిచేసేవారు. అయితే పనిచేసేటప్పుడు మేము కొత్తగా వచ్చినప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ లేకపోతే డిప్యూషన్ కోసం ట్రై చేస్తుండే. ఆ తర్వాత డాక్టర్ సార్ వెళ్ళిపోయిన తర్వాత ఎటు వెళ్ళిపోయిందో మాకు తెలియదు. డ్యూటీ చేయకున్నా డాక్టర్ హిదాయతుల్లా ఖాన్కు జీతం చెల్లించేందుకు ప్రతి నెల ట్రెజరీకి బిల్లులు మాత్రం అందుతున్నాయి. దీంతో సిర్పూర్ సబ్ ట్రెజరీ కార్యాలయం నుండి ప్రతి నెల హిదాయతుల్లా అకౌంట్లో జీతం జమ అవుతోంది. హిదాయతుల్లా ఖాన్ కౌటాల పిఎస్సిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేసిండు. ఆయన సాలరీని ఏప్రిల్ 2011 నుండి డిసెంబర్ 13 వరకు మా దగ్గర కార్యాలయంలో పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ వైద్యుడి నిర్వాకాన్ని పరిశోధించి కావలసిన డాక్యుమెంట్లతో జిల్లా వైద్యాధికారిని రుక్మిణమ్మను సాక్షి సంప్రదించింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఆమెకు 3 గంటలకు పైగా సమయం పట్టింది. డ్రా చేసిన మంత్ వరకు కూడా డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఎలా డ్రా చేసినాడు, లేని డాక్టర్కి ఎలా శాలరీ డ్రా చేసినాడు అనేది మా ఏఓ గారి ద్వారా వెరిఫై చేయించి ఎందుకు ఈ విధంగా జరిగిందనేది కనుక్కుంటానండి. ఖచ్చితంగా ఆ విధంగా మనకు ఇది నిజంగా తేలితే, రుజువాన్ని తేలితే దాని మీద యాక్షన్ కోసం మేము డైరెక్టర్ ఒక డాక్టర్ కాబట్టి యాక్షన్ కోసము ఫర్దర్ అథారిటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కాబట్టి వారికి ఇన్ఫర్మేషన్ కూడా నేను త్రూ లెటర్ ద్వారా పంపడం జరుగుతుంది. విచారణ జరిపించి దాని మీద ఖచ్చితంగా యాక్షన్ క్రియేట్ చేసేటట్లు చూస్తాను. జిల్లాలోని పిహెచ్సిల లావాదేవీలను స్వయంగా పర్యవేక్షించే అకౌంట్ ఆఫీసర్ ఈ విషయంలో పొంతనలేని సమాధానాలు చెప్పారు. అసలు హిదాయతుల్లా జీతం క్లెయిమ్ చేసిన రికార్డులేవి తమ దగ్గర లేవన్నారు. హిదాయతుల్లా గురించి ఇదివరకు మాకు తెలియదు. అక్కడ లాస్ట్ 2 years నుంచి వేకెంట్గానే ఉన్నది పోస్టు అని తెలిసింది. దానికి కారణంగా కాంట్రాక్ట్ డాక్టర్ని అపాయింట్ చేసి వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటున్నాము. మా దగ్గర అతని పర్సనల్ ఫైల్లో జాయినింగ్ రిపోర్టు, అపాయింట్మెంట్ ఆర్డర్ తప్ప మా దగ్గర ప్రస్తుతానికి ఏముంది. డిఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యుడికి సంబంధించిన డేటాను సంపాదించేందుకు సాక్షి ప్రతినిధికి మరో 3 గంటలు పట్టింది. ఎట్టకేలకు ఆ ఫైల్ సంపాదించిన తర్వాత కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హిదాయతుల్లా కౌటాల పిహెచ్సిలో డ్యూటీలో చేరినప్పటి నుంచి అనధికారికంగా విధులకు హాజరు కావడం లేదంటూ డిఎంహెచ్ఓకు నివేదిక అందింది. దాన్ని నిర్ధారించుకున్న డిఎంహెచ్ఓ విషయాన్ని హైదరాబాద్లోని మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్కు రిపోర్టు చేశారు. దాంతో పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసిన డైరెక్టర్ హిదాయతుల్లాను ప్రభుత్వ విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా 2012 జూలైలో బహిరంగ ప్రకటన ద్వారా ప్రకటించారు. అయినా డిపార్ట్మెంట్లోనే అత్యున్నత అధికారి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ వైద్యునికి జీతం చెల్లిస్తుండడం ప్రభుత్వ వ్యవస్థలోని డొల్లతనాన్ని బహిర్గతపరుస్తోంది. విదేశాల్లో ఉంటూ జిల్లాలో ప్రభుత్వ వేతనం పొందుతున్న హిదాయతుల్లా ఖాన్ వైనాన్ని సాక్షి టీవీ వెలికి తీయడం సంబంధిత శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అనిల్ కుమార్, సాక్షి న్యూస్, ఆదిలాబాద్.